హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జాస్మిన్‌ని చూస్తాం. తనేమో ఒక కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ కోసం బ్లైండ్ డేట్‌కి వెళ్తుంది. అలాగే బాయ్స్‌కి చెప్తూ ఉంటుంది వాళ్ళ క్వాలిటీస్ గురించి. నాకు కాబోయే కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్సమ్‌గా ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి అండ్ నాకు సపోర్టివ్‌గా ఉండాలి అని చెప్తుంది. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఫిజికల్ లేబర్ అయి ఉండాలి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి అని చెప్తుంది. ఇదంతా పక్కనే ఉన్న వింటాడు. ఇతనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. అతని అసిస్టెంట్ అంటాడు, బాస్ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత వెరైటీగా ఉన్నారు, కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ కోసం కూడా వెతుకుతున్నారు అని అంటాడు. జాస్మిన్‌కి అక్కడున్న ఏ పర్సన్ నచ్చడు. అలాగే సరే మీరెవరు నాకు బెస్ట్ కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అసిస్టెంట్ అంటాడు, బాస్ ఇప్పుడు మీరేం చేస్తారు అనగానే ఇమ్మీడియేట్‌గా ఏమో వెయిటర్ గెటప్ వేసుకొని తనని సడన్‌గా తన కింద పడబోతుంటే పట్టుకుంటాడు. ఫోని చూడగానే తన హై స్కూల్ టైమ్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. అరే! ఇతను మా హై స్కూల్‌లో చాలా ఫేమస్ కదా! చాలా బాగా చదివేవాడు. అందరూ అమ్మాయిలు ఇతని వెనకాల చూసి పడేవాళ్ళు. అలాగే ఇతన్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. నా హోంవర్క్ కాపీ కూడా నాకు ఇచ్చేవాడు కదా! అలా అని ఇతను చాలా బోర్ కదా ఆ టైంలో. అనుకోకుండా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు అని అనుకుంటుంది. సో, అంటూ ఉంటాడు. ఏంటి నేను ఎంతసేపు ఇలా పట్టుకోవాలి అనగానే ఇమ్మీడియేట్‌గా తను నిలబడుతుంది. తను మనసులో అనుకుంటుంది, పాపం వీళ్ళ ఫ్యామిలీ చాలా బ్యాడ్ ఫ్యామిలీ కదా! ఇతన్ని ఎంత కష్టపెడుతుందో అందుకే వెయిటర్‌గా జాబ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అతనేమో అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది. తనేమో లేదు అనగానే ఇమ్మీడియేట్‌గా, సరే నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్‌గా ఉంటావా? కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్. నా లైవ్ స్ట్రీమ్‌లో నాతో పాటు వర్క్ చేస్తావా? అనగానే తను కూడా ఓకే అంటాడు. ఎందుకంటే మన ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కదా! అని అంటూ ఉంటుంది. అంటూ ఉంటుంది, నేను నీకు హై పేమెంట్ ఇస్తాను అని అంటుంది లైవ్ స్ట్రీమ్‌లో వర్క్ చేసినందుకు. అప్పుడే తను అనుకుంటాడు, ఓహ్! స్కూల్ టైమ్‌లో ఉన్నట్టు పూర్ పర్సన్ అనుకుంది కావచ్చు అని ఇమ్మీడియేట్‌గా తను అంటుంటాడు, లేదు ఇక్కడ కూడా బానే ఉంది. నాకు ఉండడానికి ప్లేస్ అలా తినడానికి ఫుడ్ కూడా పెడుతున్నాడు మా మేనేజర్ అంటే. తను అనుకుంటుంది, అరే! ఇతన్ని నా హ్యాండ్‌లో నుంచి మిస్ చేసుకోవద్దు అని ఇమ్మీడియేట్‌గా, సరే నేను ఇక్కడ ఉండడానికి నాతో పాటు ఉండడానికి ఓకే. అలాగే ఫుడ్ తినడానికి కూడా ఓకే అనగానే తను ఇమ్మీడియేట్‌గా ఓకే అంటాడు. తను అంటూ ఉంటుంది, నాతో పాటు అంటే నా పక్కన ఇంకో బెడ్‌రూమ్ ఉంది దాంట్లో అనగానే తనేమో ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి? రేపు షిఫ్ట్ అవ్వనా? అని అంటూ ఉంటే, ఏంటి ఇతను ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడు అని ఓకే అంటుంది. వెళ్ళిపోగానే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరేంటి తనకి వర్క్ చేస్తానన్నారు, మీరు లూ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ కదా అని అంటూ ఉంటే తను ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటాడు. హై స్కూల్ టైంలో తను హోంవర్క్ కాపీ తీసుకొని తనకి ఒక థ్యాంక్ యూ అని ఒక నోట్ రాస్తుంది. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే తను పికప్ చేసుకోవడానికి వస్తుంది ఫూని. అప్పుడే దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, అయినా హ్యాండ్సమ్‌గా ఉండడం కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు, అమ్మాయిలందరూ వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు అని ఇమ్మీడియేట్‌గా దగ్గరికి వచ్చి ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. ఆ అమ్మాయి ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే నేను ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశాను కదా! నువ్వు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కలిసి లైవ్ స్ట్రీమ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తూ, ఇవన్నీ డ్రెసెస్ నా లైవ్ స్ట్రీమ్‌లో అమ్ముతాను అని చెప్తుంది. అలాగే అతను చూసావా, ఇది నా బాయ్ ఫ్రెండ్ ఇష్టమైన డ్రెస్ అని చెప్పగానే అతను జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఏంటి తినకి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? మరి నన్నెందుకు కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ తెచ్చుకుంది అని అనుకుంటూ ఉంటాడు. లైవ్ స్ట్రీమ్‌లో అందరికీ చెప్తూ ఉంటుంది, ఇతను నా హై స్కూల్ క్రష్. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఈ ఆన్ చేయబోతున్నాం. మేమిద్దరం కపుల్స్. ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని హై స్కూల్ క్రష్, ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటే అందరూ వావ్! మీ ఇద్దరి పేరు చాలా బాగుంది అని అంటారు. అలాగే వాళ్ళిద్దరూ ప్రజెంట్ చేసే డ్రెస్సులు చూసి అందరూ ఆ డ్రెసెస్‌ని తీసుకుంటూ ఉంటారు. కానీ మాత్రం ఎప్పుడు మూడంతా ఫేస్ అంతా చేంజ్ చేస్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏదో నేను అబద్ధంగా చెప్పిన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఇతను నిజంగానే ఫీల్ అయినట్టుంది అని ఇమ్మీడియేట్‌గా లైవ్ స్ట్రీమ్ అయిపోగానే, నేను జస్ట్ జోక్ చేశాను నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్తుంది. అది వినగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తన ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది, రేపు స్కూల్ రీయూనియన్ పార్టీ ఉంది కదా! నువ్వు వస్తున్నావా అనగానే తను ఇమ్మీడియేట్‌గా తన ఫోన్ అడుగుతుంది, నువ్వు కూడా రీయూనియన్ పార్టీకి వస్తావా అంటే, లేదు నేను రావట్లేదు. నేను ఎప్పుడో వదిలేసాను కదా! ఎప్పటినుంచో స్కూల్ రీయూనియన్ పార్టీకి రావట్లేదు అంటే, సారీ నిన్ను అడగకుండా ఉండాల్సింది అని అంటుంది. ఇది అనుకోకుండా యొక్క రొమాంటిక్ కలకంటూ, ఏంటి నాకు ఇలాంటి కల వచ్చింది అని అనుకుంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వాళ్ళిద్దరూ, సరే నువ్వు నా దగ్గర తింటున్నావా వేరే రూమ్‌కి వెళ్ళు అని, లేదు లేదు నేను
డైవర్ట్ చేసుకుంటాను అని మనసులో అనుకుని ఫోన్ చూస్తూ ఫుడ్ తింటూ ఉంటుంది. ఎందుకంటే తనకొక రొమాంటిక్ కల వచ్చింది కాబట్టి ఫుడ్ గురించి. అలాగే తన ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు. తిన హై స్కూల్ టైమ్‌లో జోతో క్లోజ్‌గా ఉంది కదా! జోనితోనే చాట్ చేస్తుంది కాబట్టి రీయూనియన్ పార్టీకి వెళ్తున్నానని. జో అంటే అంత ఇష్టమా అని అనుకుంటూ ఉంటాడు. సో, తనేమో రీయూనియన్ పార్టీకి వెళ్ళగానే అక్కడున్న బాయ్స్ అందరూ వావ్! ఈ అమ్మాయి ఏంటి స్కూల్ టైం కంటే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా తయారైంది అని అనుకుంటారు. కానీ తనేమో జోని చూసి చాలా సీరియస్‌గా ఫేస్ పెట్టేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఇప్పుడు జో చాలా రిచ్ పర్సన్ కదా! నువ్వు నీ లైఫ్ స్ట్రీమ్‌ని ఆపేసి తనతో పాటు న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేయు. నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అంటే, అవసరం లేదు. నేను నా కష్టార్జితంతో వర్క్ చేస్తున్నాను. అలాగే ఇది చాలా మంచి పనినే. నేను నా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆస్తినేం సపోర్ట్ చేస్తూ రిచ్ కాలేదు అని చెప్తూ ఉంటుంది. నా లైఫ్ స్ట్రీమ్‌ని ఎప్పుడూ కష్టమని ఫీల్ అవ్వట్లేదు అని అంటుంది. సో, ఇంకోసారి అతనికి నాకు మ్యాచ్ చేయాలని చూస్తే నేను ఊరుకోనని చెప్పి అక్కడి నుంచి ఫుల్‌గా డ్రింక్ చేసి అక్కడి నుంచి బయటకొస్తుంది. అప్పుడే తన వెనకాలే జో వచ్చి నేను నిన్ను డ్రాప్ చేస్తాను అంటే, లేదు నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అప్పుడే ఫూ వస్తాడు. ఫూని చూడగానే తను ఫూ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. నువ్విక్కడేం చేస్తున్నావంటే, నేను నీ గురించి ఆలోచించాను. నువ్వు ఒకవేళ పార్టీలో బాగా డ్రింక్ చేస్తే అందుకే నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు. సరే తీసుకెళ్ళు అని అలాగే పడుకుంటుంది. అప్పుడే సరే అని అంటూ ఉంటే జో అంటూ ఉంటాడు, ఏంటి నేను తనని తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అనగానే, నేనే తీసుకెళ్తాను. ఎందుకంటే నేనే తనతో పాటు ఉంటున్నాను అనగానే, ఓహ్! మీరిద్దరు జస్ట్ లైవ్ స్ట్రీమింగ్ కోసమే యాక్టింగ్ చేస్తున్నారు కదా! నాకు తెలుసు తనేం నిన్ను ఇష్టపడట్లేదు. అని అంటూ ఉంటే, సరే నిన్ను ఇష్టపడుతుందా? మరి ఇప్పుడు ఇదంతా జరిగిందేంటి అనగానే, ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్. నువ్వేంటి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీవి. నువ్వు నాకు చెప్తున్నావు. నువ్వు తనకి ఏ కెరియర్‌లో హెల్ప్ చేయగలుగుతావు అని అంటూ ఉంటాడు జో. ఓహ్! తనకి కెరియర్‌లో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ తన లైఫ్‌లో బిల్డ్ అయిపోయింది. తనకొకరు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. సో, జో ఏమో తన్ని ఇంకా పూర్ పర్సనే అనుకోని, అవునా! అందుకేనా నువ్వు హోటల్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నావు వెయిటర్‌గా అని తన్ని ఎగతాళి చేస్తూ ఉంటే అదంతా పట్టించుకోకుండా జాస్మిన్ ఏమో హౌస్‌కి తీసుకెళ్తాడు. జాస్మిన్ ఏమో ఫుల్‌గా డ్రింక్ చేయడం వల్ల అతన్ని పట్టుకొని కిస్ చేస్తుంది. అలానే తను పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి తన యంగర్ బ్రదర్ కాల్ చేసి అంటూ ఉంటాడు, బ్రదర్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. తనకి బాయ్ ఫ్రెండ్ కావాలంట. సో, నేను చాలామంది బ్లైండ్ డేట్‌కి అరేంజ్ చేశాను. నువ్వు కూడా వస్తావా అని అంటే, నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు అనగానే, బ్రదర్ ఒకసారి ఫోటో చూడు అని ఫోటో పంపిస్తాడు. అది చూడగానే అతనేమో షాక్ అవుతాడు. కావాలని మిల్క్ ఎలర్జీ ఉన్నా కానీ మిల్క్ తాగుతాడు. అలాగే తన దగ్గరికి వెళ్తాడు. తనేమో తన ఎలర్జీ చూసి నీకేమైంది అంటే, ఏం లేదు నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లమ్ ఉంది అంటే, ఓహ్! ఇప్పుడు నీకు పెయిన్‌గా ఉంది కదా! అని హగ్ చేసుకుంటుంది. ఓహ్! ఇప్పుడు నువ్వు ఇలా హగ్ చేసుకుంటున్నావు కదా! నీ బాయ్ ఫ్రెండ్ చూస్తే ఏం ప్రాబ్లమ్ లేదా అంటే, ప్రస్తుతానికైతే బాయ్ ఫ్రెండ్ లేడు కదా! అప్పటి వరకు నేను నిన్ను మంచిగా కేరింగ్‌గా చూసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి మంచి గేమ్ ఆడుతూ ఉంటారు. అలాగే తను ఫుల్‌గా డ్రింక్ చేసి అతన్ని కిస్ చేస్తూ ఉంటుంది. అతను కూడా కిస్ చేద్దామనే లోపు తను పడుకుంటుంది. ఏమో ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, లేదు ఈరోజు నేను బయట తింటాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తనకి చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చెప్పాడు కదా! తన కోసం చాలామంది అబ్బాయిల్ని బ్లైండ్ డేట్‌కి అరేంజ్ చేశానని. ఇక్కడేమో తన ఫ్రెండ్స్‌తో మంచిగా ఫోటో దిగుతూ ఉంటే, అప్పుడే అక్కడికి జో వచ్చి అంటూ ఉంటాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే తను అంటుంది, నేను నిన్నెప్పుడూ ఇష్టపడలేదు. సో, నువ్వు నా వెనకాల పడడం ఆపేసేయి అని అంటుంది. సో, తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు కోసమే ఇదంతా చేస్తున్నావా? నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ పర్సన్ కాదు. అలాగే నీకు తెలుసా అతను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని ఒక అమ్మాయితో వెళ్ళి చూపిస్తాడు. అలాగే తనని ఆ అమ్మాయిని పటాయిస్తున్నాడు. ఎందుకంటే అతను పూర్ కదా! ఆ అమ్మాయి రిచ్ కాబట్టి తన వెనకాలే తిరుగుతున్నాడు అనగాని తను వాళ్ళ ఫ్రెండ్‌తో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సో, తనకి మెసేజ్ చేద్దామా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదా నువ్వెవరితోనైనా క్లోజ్‌గా ఉన్నావా? అని మెసేజ్ చేసి దాన్ని మళ్ళీ డిలీట్ చేస్తుంది. ఎందుకంటే నాకు అతన్ని అడిగే రైట్స్ లేవు. అతని ప్రైవేట్ పర్సనల్ లైఫ్‌ని బికాజ్ నేను అతన్ని ఫేక్ బాయ్ ఫ్రెండ్ లాగానే అరేంజ్ చేసుకున్నాను అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఏమో చాలామంది బాయ్స్‌ని బ్లైండ్ డేట్‌కి పిలుస్తాడు. అందరిని పిలిచి వాళ్ళందరితో ఫోటో దిగి తన బ్రదర్‌కి పంపిస్తాడు. అది చూసి ఏమో జెలస్‌గా ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ఏంటి ఇంతమంది బాయ్స్ తన దగ్గర ఉన్నారా అని మళ్ళీ మిల్క్ తాగి ఎలర్జీ రావడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు.
సో, జాస్మిన్ ఏమో ఏ బాయ్స్ మీద ఇంట్రెస్ట్ చూపకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సడెన్‌గా వచ్చి తనని పట్టుకుంటాడు. "ఏంటి నీకు మళ్ళీ ఎలర్జీ వచ్చిందా?" అని తనని హగ్ చేసుకుంటుంది. "చూడు ఒకవేళ నువ్వు నాకు దొరకకపోతే నా సిట్యుయేషన్ ఏంటి?" అని అంటూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ ఏమో బాయ్స్ అందరూ తన వైపే వస్తూ ఉంటారు. ఇమ్మీడియేట్‌గా తన ఫ్రెండ్‌కి సైగ చేస్తుంది, "ఇక్కడి నుంచి వాళ్ళందరిని తీసుకెళ్ళు" అని. సో, వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాళ్ళందరినీ తీసుకెళ్తూ ఉంటే తినేమో తనని హౌస్‌కి తీసుకెళ్తుంది. అలాగే గూగుల్‌లో రూమ్‌కి వెళ్ళి గూగుల్‌లో ఒక సెర్చ్ చేస్తుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఆ అమ్మాయి చాలా అబ్బాయిని చాలా ఇష్టపడుతున్నట్టు. అంటే ఏంటి ఇది వేస్ట్ ఆన్సర్ కాదులే అని అనుకుంటుంది. సో, అప్పుడే తన బర్త్‌డే పోస్ట్ చేయగానే ఆన్‌లైన్‌లో అతను మెసేజ్ చేయాలా వద్దా అని అనుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా తన రూమ్ దగ్గరికి వచ్చి తనకొక బ్రాస్లెట్ ఇస్తాడు, నీ బర్త్‌డే గిఫ్ట్ అని. తను అంటూ ఉంటుంది, లేదు లేదు ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ కావచ్చు అంటే, లేదు ఇది నేను బయట తీసుకున్నాను అని చెప్తాడు. సరే ఇది ఎక్స్‌పెన్సివా? చూడ్డానికి ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంది. కానీ పర్లేదు నేను తీసుకుంటాను అని తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక బేకరీకి వెళ్తారు. అక్కడ ఓన్‌గా కేక్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే జాస్మిన్ ఏమో ఫూని అలానే చూస్తూ వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో అని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఏమో తనని చూస్తుంది గుర్తుపట్టి, ఏంటి నేనంత హ్యాండ్సమ్‌గా ఉన్నానా? నువ్వు అలానే చూస్తున్నావు అని అంటూ ఉంటే తనేమో అడుగుతూ ఉంటుంది. సరే నీకు ఏ అమ్మాయిలంటే ఇష్టం అని అడుగుతుంది. అప్పుడే అతనేమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. స్కూల్ టైంలో తను యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకొని రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఏంటి ఇలాంటి వేస్ట్ అలాగే బ్యాగ్ షూస్ వేసుకున్నావు, నీ దగ్గర కొంచెం కూడా మనీ లేవా యూనిఫామ్ కొనుక్కోవడానికి కూడా అని అంటూ ఉంటారు. అప్పుడే జాస్మిన్ తన ఓన్ మనీతో తనకి యూనిఫామ్ కొనుక్కొచ్చి ఇస్తుంది. అదంతా గుర్తు తెచ్చుకొని నాకు నువ్వే ఇష్టం అని మనసులో అనుకుంటాడు. వాళ్ళిద్దరూ డ్రాయింగ్ వేస్తూ ఉంటే తను డ్రాయింగ్ వేసింది చూసి వావ్! నువ్వెంత బాగా డ్రాయింగ్ వేసావని పొగుడుతూ ఉంటుంది. అక్కడికి బేకరీ అమ్మాయి వచ్చి అంటూ ఉంటుంది, మీ ఇద్దరిని ఫోటో తీయొచ్చా? ఎందుకంటే ఇక్కడ ఫోటో తీసి వాళ్ళకి మేము ఇక్కడ మేము కపుల్స్‌ని ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాం. ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి చాలా గిఫ్ట్స్ ఇస్తామని చెప్తూ ఉంటారు. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కూడా గిఫ్ట్స్ కోసం ఓకే అంటారు. సో, వాళ్ళేమో ఫోటోకి పోజ్ పెట్టగానే ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, మీరు ఎలాగో కపుల్స్ కాబట్టి కిస్ ఫోటో పెట్టండి అంటే తనేమో ఆలోచిస్తూ ఉంటే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఫస్ట్ టైమ్ కిస్ చేసినట్టు అని అంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఫస్ట్ టైమ్ కాకపోతే నేనెప్పుడు కిస్ చేశాను అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా కిస్ చేస్తుంది ఫోటో కోసం. అప్పుడే ఆ అమ్మాయి అంటుంది, ఇది బాయ్ ఫ్రెండ్ టైమ్ అనగానే తను కూడా కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరి ఫొటోస్‌ని చాలా తీసి, సరే మీరు కూడా కపుల్ ఫొటోస్‌లో ఏదో ఒక ఫోటోని తీసుకోవచ్చు అని అంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ ఒక ఫోటోని తీసుకుంటారు. అప్పుడే జాస్మిన్‌కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి బర్త్‌డే పార్టీకి డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తుంది. సో, వాళ్ళ ఫ్రెండ్‌ని అడగగానే తిని కూడా పూణె అడిగితే సరే వెళ్దామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. సరే నేను ఈ కేక్ అక్కడ పెట్టొస్తాను, నువ్వు అక్కడే ఉండు అని అక్కడి నుంచి వెళ్ళగానే అప్పుడే యొక్క అడాప్టివ్ బ్రదర్ వస్తాడు. తను అంటూ ఉంటాడు, హాయ్ అనగానే తను అంటుంది, "నువ్వెవరు? నాకు తెలియదు" అని అంటుంది జాస్మిన్. నేను నీకు తెలియకపోతే ఏంటి? నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వు నా బ్రదర్‌తో డేటింగ్ చేస్తున్నావు కదా! నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ అలాగే మంచి పర్సన్ కాదు నా బ్రదర్. నీకు తెలుసా? అతను నన్ను చిన్నప్పుడు చాలా బుల్ చేశాడు. ఇంకోటేంటంటే చిన్నప్పుడు 19 ఇయర్స్ అప్పుడే నా డాగ్‌ని నా కళ్ళ ముందే చంపేశాడు. ఒక చిన్న బేబీని కూడా బుల్లీ చేశాడు అని చెప్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, నేను అతని గురించి చాలా జెంటిల్‌గా విన్నాను కదా! అంత బ్యాడ్ పర్సన్ కాదు కదా అని అనుకుంటుంది. ఇతనేంటి ఇంత డిఫరెంట్‌గా చెప్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, సో, నువ్వింకా ఏం ఆలోచిస్తున్నావు? అతనితోనే ఉంటావా అని మనసులో అనుకుంటాడు. తనకు కావాల్సినవన్నీ తన నుంచి దూరం చేస్తాను అని అనుకుంటాడు. సో, ఇదంతా దూరం నుంచి వింటూ ఏంటి నా గురించి ఇలా చెప్తున్నాడు, నన్ను వదిలేసి తిని కూడా వెళ్ళిపోతుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, అవునా! నువ్వు చెప్పిన స్టోరీ అంతా చాలా బావుంది. కానీ దీన్ని నేను అస్సలు నమ్మను. అలాగే నువ్వనుకున్నంత బ్యాడ్ పర్సన్ కాదు. మేబీ నువ్వే అలాంటి బ్యాడ్ పర్సన్‌ని కావచ్చు. ఆ డాగ్‌ని చంపేశాడంటే డాగ్‌ని డాగ్ మంచిది కాదు కావచ్చు. తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చంపేశాడు కావచ్చు. చిన్న బేబీ ఏదైనా తప్పు చేసింది కావచ్చు. అందుకే బుల్లీ చేశాడు కావచ్చు. ఇంకోటేంటంటే చిన్నప్పుడు తప్పు చేస్తే అది పెద్ద అయినంక లెక్కలేదు. ఎందుకంటే అది చిన్నప్పుడు చిన్న పిల్లలతో సమానం కదా! అని చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన దానికి ఎంజాయ్ చేశాను. కానీ ఇంకోసారి తన గురించి మాట్లాడితే ఊరుకోను అని అంటుంది. నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నావు కావచ్చు. ఎందుకంటే అతను నీకంటే హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అంటే. ఏంటి ఆ పూర్ పర్సన్‌ని చూసి ఎవరైనా జెలస్‌గా ఫీల్ అవుతారా? అతను వెళ్ళాక నా బిజినెస్ చాలా హైకి వెళ్ళింది. సో, ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా.
సో తను అనుకుంటూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇతనికి మంచిగానే బుద్ధి చెప్పానని. సో ఇమీడియట్గా ఫోన్ చూసి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళగానే తనేమో హగ్ చేసుకుంటాడు. ఏమైంది, నీకు ఒంట్లో బాగాలేదా అంటే లేదు అని తన్ని హగ్ చేసుకుంటాడు. తనేమో రూమ్కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, ఏంటి, నేను మీ ఇద్దరి పోస్ట్ చూశాను, మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమన్నా ఇంప్రూవ్ అయిందా ఏంటి అంటే, అలాంటిదేం లేదు, మేము జస్ట్ ఫేక్ రిలేషన్షిప్లోనే మాత్రమే ఉన్నాం అని తన గురించి అలాగే జరిగిందంతా చెప్తూ ఉంటే, ఇదంతా చూస్తుండే నువ్వు నీ ఫ్రెండ్ నువ్వు తన్ని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది అనగానే, అలాంటిదేం లేదు, నేను తన్ని ఇష్టపడట్లేదు అని జాస్మిన్ అంటుంది. ఏంటి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు, నువ్వు ఒప్పుకో, అలాగే నేను ప్రపోజల్ కూడా అతనికి చెప్పు, మేబీ అతను కూడా నేను ఇష్టపడుతున్నాడు కావచ్చు అంటే, లేదు లేదు, అతను ఓన్లీ నా దగ్గరికి మనీ కోసమే వచ్చాడు, మనీ కోసమే వర్క్ చేయడానికి వచ్చాడు, అతనికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తుంది. సో ఇక్కడేమో షెన్, ఇక్కడేమో వాళ్ళ యంగర్ బ్రదర్తో మాట్లాడుతూ ఉంటాడు వీడియో కాల్లో. సో వాళ్ళ యంగర్ బ్రదర్ ఏమో, బ్రదర్ నీ హ్యాండ్ యొక్క బ్రాస్లెట్ ఏది అంటే, అది ఎక్కడో మిస్ అయింది అని అంటాడు. ఏంటి బ్రదర్, అది చాలా ఎక్స్పెన్సివ్ కదా అనగానే, నాకైనా ఇంట్రెస్ట్ లేదు కదా, నాకు అది నచ్చలేదు అని చెప్తాడు. సో బ్రదర్ నువ్వేం మాట్లాడుతున్నావు, అది 80 మిలియన్స్, సరే చెప్పేసి ఎక్కడుందో, నేనైనా వెళ్ళి తెచ్చుకుంటాను దోలాడి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ టాపిక్ వదిలేసి అని చెప్పి ఒక పర్సన్ యొక్క నేమ్ చెప్పి, ఈ పర్సన్ నీకు తెలుసా అంటే, బ్రదర్ నువ్వు అతను ఒక స్ట్రేంజర్ కదా, అతని గురించి ఎందుకు అడుగుతున్నావు, అతను బ్యాచిలర్ పార్టీలో మీట్ అయ్యాను అని అంటూ ఉంటే, అలా ఏం చెప్పకుండా ఫోన్ కట్ చేస్తాడు. డిన్నర్ చేయడానికి రాగానే తను అంటూ ఉంటుంది, నెక్స్ట్ వీక్ మన ఇద్దరం లైవ్ ట్రాన్స్లో మంచి కపుల్స్ లాగా యాక్ట్ చేయబోతున్నాం కదా, సో నువ్వు నన్ను బేబీ అనాలి, నేను నిన్ను బేబీ అంటాను అనగానే, సో తనేమో సైలెంట్గా ఉంటాడు. సో అవసరం సరే అనేసి తను వెళ్ళబోతుంటే బేబీ అని, సరే నువ్వు నన్ను అంటే వాళ్ళిద్దరూ బేబీస్ అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ మంచి టైంని, కపుల్ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే వాళ్ళ జాస్మిన్కి ఏమో వాళ్ళ గ్రాండ్ పా కాల్ చేసి, నువ్వు హౌస్కి రా, నా ఓల్డ్ ఫ్రెండ్ యొక్క గ్రాండ్ సన్ని మీట్ చేపిస్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే తన హౌస్కి వెళ్ళగానే తన రూమ్లో హై స్కూల్ టైం ఒక బాక్స్ దొరుకుతుంది. అందులో పేపర్స్ చూసి, అరే ఈ పేపర్స్ చూడు, ఫూకి నాకు చిన్నప్పటి నుంచి ఎంత మంచి కనెక్షన్ ఉంది అని అనుకుంటూ ఉంటుంది. స్కూల్ టైంలో సడన్గా తను ఒక ఫోటో చూసి, చిన్నప్పుడు ఒక బేబీ ఉన్నాడు కదా, ఆ బేబీ ఎవరు అని షాక్లో ఉంటుంది. అప్పుడే గ్రాండ్ పా ఫోన్ చేసి, నువ్వెక్కడున్నావు, ఇంకా రాలేదు, డిన్నర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనగాని, ఓకే గ్రాండ్పా వస్తున్నాను అని అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే జో ఉంటాడు. తనకు అర్థమవుతుంది, ఓ గ్రాండ్పా యొక్క ఫ్రెండ్ మనమోడు ఎవరో కాదు జోనేనా అని అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అందరూ కలిసి ఫ్యామిలీ డిన్నర్ అయిపోగానే జో అంటూ ఉంటాడు, నేను నిన్ను డ్రాప్ చేయాలంటే అవసరం లేదు, నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు అని అంటుంది. సో తన వెనకాలే జో వెళ్తాడు. ఏంటి, అతనేం నీ రియల్ బాయ్ ఫ్రెండ్ కాదని నాకు బాగా తెలుసు, నువ్వెందుకు యాక్షన్ చేస్తున్నావు అంటే, మేమిద్దరం ఇప్పుడు రియల్ రిలేషన్షిప్లోకి వచ్చాం, సో నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. అలాగే ఫూ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫూ ఏమో తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే తన అడాప్టివ్ బ్రదర్ తనకి మెసేజ్ ఫోటో పంపిస్తాడు, తను ఒక వర్షంలో తన కోసం వెయిట్ చేస్తుందని. ఫూ ఏమో ఫాస్ట్గా వచ్చేసరికి వాళ్ళ అడాప్టివ్ బ్రదర్ ఏమో తనకి మత్తిచ్చి తనని కార్లో తీసుకెళ్తూ అనుకుంటూ ఉంటాడు, ఈ పూర్ పర్సన్ కాళ్ళ చేతిలో ఉండి చనిపోవాలి, ఇతనికి ఇంత టెక్ ఎందుకు అనుకుంటాడు. అప్పుడే ఫూ ఏమో టైంకి తన లగ్జరీ కార్తో అతనికి ఆపోజిట్ వస్తాడు. తనేమో కోపంగా కార్లోంచి దిగి, ఎవరు నాకు ఆపోజిట్ వచ్చారు, ఏంటి నువ్వా, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు అంటే, లేదు జాస్మిన్ ఎక్కడ అంటే, నేను చెప్పను అని అంటాడు. సో అప్పుడే అక్కడికి తన బాడీ గార్డ్స్ అలాగే డాక్టర్ కూడా వస్తారు. అది చూసి ఇతను షాక్ అవుతాడు, ఇతను ఒక పూర్ కిడ్ కదా, ఇంతమంది ఎలా వచ్చారు అని అనుకుంటాడు. డాక్టర్ ఏమో జాస్మిన్ని చెక్ చేసి, తిను బాగానే ఉంది అని చెప్తాడు. బాడీ గార్డ్స్ ఏమో అతన్ని పట్టుకోగాని తను అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వెవరు అంటే, నువ్వు నన్ను రివెంజ్ తీసుకోలేనంత పర్సన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తనని కార్లో కూర్చోపెడతాడు, తనకి కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తను ఇమీడియట్గా లేచి, ఏమైంది, నేను బాగానే ఉన్నాను కదా, నా హెడ్ ఎందుకు పెయిన్ వస్తుంది అంటే, తను ఇమీడియట్గా ఏం లేదు అని ఏం చెప్పకుండా, ఏం లేదు అని అంటాడు. నువ్వు బాగానే ఉన్నావు, ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల నేను నిన్ను హౌస్లో పికప్ చేసుకోవడానికి వచ్చాను, సరే అని హౌస్కి తీసుకెళ్తాడు. కానీ వెనుక నుంచి సడన్గా ఫూ వచ్చి తనని హక్ చేసుకోగాని, ఏమైంది అని అంటుంటే, లేదు నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అనగాని తను షాక్ అవుతుంది. ఇది జస్ట్ యాక్టింగే కదా అంటే, లేదు నేను నిజంగానే నేను ఇష్టపడుతున్నాను అని అంటాడు. సో తను అంటూ ఉంటుంది, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు. సో తనేమో రూమ్కి వెళ్ళి వాళ్ళ గ్రాండ్పాకి ఫోన్ చేసి, గ్రాండ్పా ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఎవరు అని వాట్సాప్లో పంపిస్తుంది. గ్రాండ్పా అంటాడు, చిన్నప్పుడు నువ్వు ఒక ఆర్గనైజ్ బాబుతో ఆడుకున్నావు, సో ఆర్గనైజ్ బాబు యొక్క ఫోటోని మేము తీసామంటే, ఓ తనకు అర్థమవుతుంది, అంటే
చిన్నప్పుడు ఆర్ఫనైజ్ ఎవరో కాదు, మిస్టర్ ఫూనేనా. చిన్నప్పటి నుంచి నాకెంత క్లోజ్ ఉన్నాడు అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని తన్ని హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ చేస్తాడు. సో తను అంటుంది నువ్వెంత అమేజింగో తెలుసా అని స్కూల్ టైంలో ఫ్లాష్ బ్యాక్ని గుర్తెచ్చుకుంటూ ఎప్పుడూ అతను వచ్చినా కానీ తన వైపే చూస్తూ ఉండేది. అలా స్కూల్ టైంలోనే ఫూ యొక్క గ్రాండ్ పా, రియల్ గ్రాండ్ పా వచ్చి నువ్వు లూయి ఫ్యామిలీ యొక్క రియల్ గ్రాండ్ సన్వి, అలాగే యంగ్ మాస్టర్వి, చిన్నప్పుడే మిస్ అయ్యావు, ఫైనల్గా ఈ రోజుకి నువ్వు ఎక్కడున్నావో తెలిసింది అని తీసుకొని వెళ్తాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఈరోజు ఒక పెద్ద గుడ్ న్యూస్ జరిగిందంటే, ఓ ఈరోజు నీకు ప్రపోజ్ చేశాడా మిస్టర్ ఫూ అంటే ఏంటి నీకు ఎలా తెలుసు అనగానే నీ హ్యాపీనెస్లోనే తెలుస్తుంది. సరే నువ్వు ఓకే చెప్పావంటే లేదు లేదు నేను జస్ట్ ఇన్ని డేస్ ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నాం కదా, అదే రియల్ అనుకొని మేబీ నాకు అతను ప్రపోజ్ చేసేట్టు కావచ్చు, అందుకే కొన్ని డేస్ అతనితో టైం అడిగాను, అది రియలా ఫేకా అని తెలుసుకోవడానికి అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్తో. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది చూడు మీరిద్దరు దిగిన కపుల్ ఫొటోస్లో ఎన్ని లైక్స్ వచ్చాయి అనగానే తను చూస్తుంది, వావ్ 4 lakhs లైక్స్ వచ్చాయా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇమీడియట్గా ఫూకి పంపిస్తుంది. ఫూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి, మీ బ్రదర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వచ్చి పికప్ చేసుకో అనగాని తను పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ బ్రదర్ని తీసుకొని వచ్చి చాలా కోపంగా ఉంటాడు. బ్రదర్ నేనేం తప్పు చేయలేదు, ప్లీజ్ నన్నతో మాట్లాడు కదా అని అంటూ ఉంటే అసలు నువ్వేం చేసావని అడుగుతాడు. అప్పుడే చెప్తుండు బ్రదర్ నువ్వు ఒక స్ట్రేంజర్ నేమ్ చెప్పావు కదా, అతని గురించి ఎంక్వైరీ చేశాను, అప్పుడే నాకు అర్థమైంది అతను నీ యూట్యూబ్ బ్రదర్ అని, కానీ అతను నిన్ను ఎంత బుల్ చేశాడో అదంతా చెప్తూ ఉంటే నాకు బాధేసింది తెలుసా, అతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు కూడా నేను పరువు తీస్తున్నాడు, నీ గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నాడు, అదంతా నేను తట్టుకోలేక తనతో ఫైటింగ్ చేశాను అని ఏడుస్తూ ఉంటాడు. బ్రదర్ నువ్వు చిన్నప్పుడే ఎంత కష్టం పడి ఉంటావు చూడు, నేను తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది అంటే సరే వదిలేసేయి అయిపోయింది కదా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది, తను ఫూ యొక్క క్లాస్మేట్, తను అంటూ ఉంటుంది సరే నువ్వు జాస్మిన్ వదిలేసి నన్ను చూసుకో, ఎందుకు నువ్వు ఇంకా తన వెనకాల పడుతున్నావు అని అంటూ ఉంటే తను ఫూ అంటూ ఉంటాడు తనే నాకు చాలా ఇంపార్టెంట్, అలాగే తనతో కంపేర్ చేస్తే నువ్వు జీరో అని చెప్తూ ఉంటాడు. అమ్మాయి అంటుంది నువ్వు ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ అయితే నీకేం కావాలంటే అది చేస్తాను అనగాని తను వాళ్ళిద్దరూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు. సో వాళ్ళ బ్రదర్ అడుగుతాడు, బ్రదర్ నువ్వు నిజంగానే జాస్మిన్ అంతగా ఇష్టపడుతున్నావు అంటే నేను తనని కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా ఇష్టపడుతున్నాను అని అంటాడు. అంటే నేను తనకి బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను కదా, అప్పుడు నీకు చాలా కోపం వచ్చింది కావచ్చు అంటే చాలా కోపం వచ్చింది, ఎంత అంటే నేను చంపేలాగా, కానీ నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అని అంటాడు. సరే బ్రదర్ సరే మరి నువ్వెందుకు ఇంకా పూర్‌గానే ప్రిటెండ్ చేస్తున్నావు? మన రియల్ ఐడెంటిటీ చెప్పొచ్చు కదా! నేనైతే ఎప్పుడో చెప్పేదాన్ని. తెలుసా నీ వెనకాల ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారు అంటే, అందరు అమ్మాయిల్లాగా తను కాదు. తను చాలా డిఫరెంట్. ఒకవేళ నా రియల్ ఐడెంటిటీ తెలిసిందనుకో, తను నన్నొదిలేసి పారిపోతుంది అని చెప్తాడు. సో, ఒకవేళ నీకు తన ముందు నేను కలిసాననుకో, నేను తెలియనట్టే బిహేవ్ చెయ్యు అనగానే, ఓకే బ్రదర్ నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి మీ ఇద్దరికి మంచి బ్లైండ్ డేట్‌ని అరేంజ్ చేస్తాం. మంచి డేట్‌ని అరేంజ్ చేస్తాం అని చెప్తూ ఉంటాడు. అలా నెక్స్ట్ డే తను చూడు నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మన ఇద్దరిని డేట్‌కి పిలిచారు అని చెప్పి తనని పబ్‌కి తీసుకెళ్తుంది. అలా తనేమో ఫుల్‌గా డ్రింక్ చేసి ఫూ మీద పడుకుంటుంది. ఇక్కడేమో యంగర్ బ్రదర్ మీద తన గర్ల్ ఫ్రెండ్ పడుకుంటుంది. అలా వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోతారు. సో తను అంటూ ఉంటుంది తనేమో నిద్ర లేచి అతన్ని అలానే చూస్తూ ఉంటే ఏంటి నువ్వు అలా చూస్తున్నావు అనగానే తను చెప్తూ ఉంటాడు. తను కూడా అంటూ ఉంటాడు నీకు తెలుసా నేను స్కూల్ టైం నుంచే నేను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. సో తనేమో కిస్ చేయబోతూ ఉంటే లేదు నువ్వు ఇప్పుడు డ్రింక్ చేసావు అనగానే లేదు నేను ఇప్పుడు నా మేలుకలోనే ఉన్నాను అని అతన్ని కిస్ చేస్తుంది. ఎందుకంటే నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నానని వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. రూమ్‌కి వెళ్ళాక వావ్ ఇది కంటిన్యూ చేద్దాం, ఇది లవ్ ఫీలింగ్ ఎంత బాగుంది అని అనుకుంటారు. తనేమో వాటర్ తాగడానికి రాగానే అతను కూడా ఇమ్మీడియట్‌గా వచ్చి తనని కిస్ చేస్తూ ఉంటాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరూ క్యాట్ షాప్‌కి వెళ్ళి ఈ క్యాట్ ఎంత బాగుంది, చిన్నప్పుడు నేను క్యాట్‌తో ఆడుకునేది అని చెప్తూ ఉండేది. అప్పుడే క్యాట్ షాప్‌లో వాళ్ళ అడాప్టివ్ బ్రదర్ వర్క్ చేసేది చూసి వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు క్యాట్‌ని చంపుతావు కదా, నువ్వు ఇక్కడేం వర్క్ చేస్తున్నావు అనగానే అలా వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగి వాళ్ళ అడాప్టివ్ బ్రదర్ ఏమో తన మీద హాట్ వాటర్ పోస్తాడు. అప్పుడే అక్కడికి జాస్మిన్ వచ్చి తన మీద కూడా వాటర్ పోసి తనని కేరింగ్‌గా చూసుకుంటూ ఫోటో తీసి స్టోర్ మేనేజర్‌కి పంపిస్తుంది. చూడు మీ షాప్‌లో వర్క్ చేసే పర్సన్‌కి ఎంత రూడ్ బిహేవియర్ ఉందో అని. అప్పుడే అక్కడికి సాంగ్ వస్తుంది. సాంగ్ ఏమో సూజిని పక్కకు తీసుకెళ్ళి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. అలాగే అమ్మాయితో అలాగే జాస్మిన్ని పక్కకు తీసుకెళ్ళి అంటుంది నీకు తను ఇష్టం లేదు కదా, నువ్వు తనతో ఎందుకు కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్‌గా ఉన్నావు అంటే ఓ నువ్వేనా నా బాయ్ ఫ్రెండ్ వెనకాల పడే అమ్మాయివి, చూడు నా బాయ్ ఫ్రెండ్ వెనకాల ఎందుకు పడుతున్నావు అంటే నీకు అర్థమైంది కదా
సరే నేను అతన్ని ఇష్టపడుతున్నాను. సో, నువ్వు అతన్ని వదిలేయాలంటే ఎంత మనీ ఇవ్వాలి అనగానే, ఏంటి మనీ కోసం అనుకుంటున్నావా? నేను అతన్ని లవ్ చేసేది. అతనంటే నాకు చాలా ఇష్టం అని అనగానే, అయినా నిన్ను అతను హై స్కూల్ టైమ్‌లోనే కదా రిజెక్ట్ చేశాడు. ఇంకా తన వెనకాల ఎందుకు పడుతున్నావు అంటే, అతనికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. అతను పూర్. ఎలాగైనా ఏదో ఒక రోజు నా దగ్గరికి రావాల్సిందే. అంటే, ఓహ్! నువ్వు అతన్ని జస్ట్ టాయ్ లాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావా? నీ మనీ చూపిచ్చి, షో ఆఫ్ చూపిచ్చి అని అంటూ ఉంటుంది జాస్మిన్. అప్పుడే ఇదంతా పక్క నుంచి వింటూ ఉంటాడు. సో, ఆ అమ్మాయి ఏమో రిచ్ లేడీ ఏమో జాస్మిన్‌తో ఏంటి అతను పూర్ కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు. ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడంటే, లేదు అని తన సైడ్ చాలా మాట్లాడేసరికి చాలా ఇంప్రెస్ అవుతాడు. సో, అప్పుడే తన దగ్గరికి వచ్చి నాకు నాకు నా సైడ్ మాట్లాడినందుకు థ్యాంక్ యూ అని తన హ్యాండ్ పట్టుకోగానే వీళ్ళిద్దరు ఎలా ఒకటయ్యారో అని వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ ఎలా అయ్యారని షాక్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడే తను అంటూ ఉంటుంది జాస్మిన్, సో చూడు నా బాయ్ ఫ్రెండ్ మీద నీ ఎంప్లాయీ వాటర్ పోసాడు. నువ్వు అతన్ని జాబ్ నుంచి ఫైర్ చేయండి. లేదు వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ ఉంది. అందుకే వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. దాంట్లో నేనేం చేస్తాను అనగానే, నేను అంత ఈజీగా వదిలిపెట్టను ఈ మ్యాటర్‌ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అడుగుతాడు, "నువ్వేం చేస్తావంటే, నాకు తెలుసు తను అంత ఈజీగా ఒప్పుకోదని. అందుకే నేను ఈ విషయాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంటర్నెట్‌లో. ఇప్పుడు ఆ స్టోర్ గురించి ఏం జరుగుతుందో చూడు" అనగానే, వావ్! నా గర్ల్ ఫ్రెండ్ ఎంత తెలివి కలదైంది అని అంటాడు. ఏమో తన పవర్‌తో తను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన వీడియో అలాగే హెడ్‌లైన్స్‌లో వేపిస్తాడు. సో, అదంతా వైరల్ అవుతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తనొచ్చి, చూసావా తన జాబ్‌లో నుంచి కూడా తీసేశారు. అలాగే తన స్టోర్ కూడా చార్జీ స్టోర్ అయింది. ఇప్పుడొచ్చింది మజా. అయినా నాకెవరు హెల్ప్ చేశారు అని అనుకుంటూ ఉంటుంది ఈ హెడ్‌లైన్స్ రావడానికి. సో, తను అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ నేను చెప్తే ఏం చేస్తుంది అని. అప్పుడే తనేమో లైవ్ స్ట్రీమ్ చేస్తూ చాలామంది లైవ్ స్ట్రీమ్‌లో తన డ్రెసెస్‌ని పర్చేస్ చేస్తూ ఉంటారు. అప్పుడే రిచ్ లేడీ అలాగే వాళ్ళ అడాప్టివ్ బ్రదర్ ఇద్దరు ప్లాన్ చేస్తారు. వీళ్ళని ఎలా అయినా కొలాప్స్ చేయాలి అని ఇమ్మీడియేట్‌గా లైవ్ స్ట్రీమ్‌లో ఉన్న మొత్తం మెంబర్స్‌ని కొనేస్తారు. సో, వాళ్ళందరూ కలిసి తన అకౌంట్‌ని బ్యాన్ చేస్తారు. తనేమో షాక్ అవుతుంది. ఏంటి నాకు అకౌంట్ బ్యాన్ ఉంది అని. అప్పుడే వాళ్ళ దగ్గరికి రిపోర్టర్స్ వచ్చి ఫోని అడుగుతూ ఉంటారు. నీకేదో సీక్రెట్ ఐడెంటిటీ ఉంది అంట కదా! చెప్పు అని అంటూ ఉంటే తనేమో తనని కాపాడి పక్కకు తీసుకెళ్తుంది. తను అంటూ ఉంటాడు, ఏంటి నీకేం అనిపియట్లేదా నా మీద? డౌట్ లేదా? నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నాను కదా! అంటే, ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది. సో, ఆ పాస్ట్‌ని మనం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు మనం ప్రెజెంట్‌లో ఉన్నాం కాబట్టి, ప్రెజెంట్ గురించి ఆలోచించాలి. సో, నువ్వు నాకు కొన్ని చెప్పాలనుకోవట్లేదు. దాంట్లో నేను నిన్ను ఫోర్స్ చేయను. నీకు నేనెప్పుడూ తోడుగా ఉంటాను. ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ అనగానే అతనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఏమో దీనంతా వెనకాల ఎవరున్నారో అని కనుక్కోమని అసిస్టెంట్‌కి చెప్తాడు. అప్పుడే అర్థమవుతుంది రిచ్ లేడీ అలాగే అడాప్టివ్ బ్రదర్ అని. వాళ్ళిద్దరిని గార్డ్స్ తీసుకొచ్చి వాళ్ళ హౌస్‌లో ఉంచుతారు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి, ఏంటి నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనగానే వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి సిటీలోనే రిచెస్ట్ పర్సన్ యొక్క యంగ్ మాస్టర్ ఇతను అని, ఏంటి ఇతను ఒక పూర్ పర్సన్ కాదా అని షాక్ అవుతారు. వాళ్ళ అడాప్టివ్ బ్రదర్ ఏమో చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. జాస్మిన్ ఏమో అతనికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని అతని లొకేషన్ కనుక్కొని అక్కడికొస్తుంది. అప్పుడే అతను వేరే అమ్మాయితో ఉంది చూసి, నిజంగానే వేరే అమ్మాయితో ఉన్నాడా అని బాధపడుతూ తన దగ్గరికి వెళ్ళి, నువ్వెంత మనీ ఇచ్చినా కానీ నేను తనని వదిలిపెట్టను అని అంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు అనుకున్నట్టు నేను అలాంటి పర్సన్‌ని కాదు. నా కొడుకు మంచి అమ్మాయినే వెతికాడు అంటే, ఏంటి మీరు తన మమ్మీనా? కానీ మీరు ఇంత యంగ్‌గా ఉన్నారు అని అంటూ ఉంటే, అతను చిన్నప్పుడే మా ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. అప్పుడే అతను మిస్ అయ్యాడు. 10 ఇయర్స్ తర్వాత అతను మాకు దొరికాడు. అప్పటినుంచి మా ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ అయ్యాడు అనగానే తనకి రియల్ ఐడెంటిటీ తెలుస్తుంది. అప్పుడు అతను ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ అని. సో, వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీకి కూడా జాస్మిన్ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మీట్ అవుతారు. సో, జాస్మిన్ వాళ్ళ గ్రాండ్ పాకి కూడా వాళ్ళందరూ బాగా నచ్చుతారు. అలా వాళ్ళందరూ ఫ్యామిలీ పార్టీకి వెళ్తారు. సో, వాళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ కన్ఫెస్ చేస్తారు. సో, చెప్తూ ఉంటారు, నేను హై స్కూల్ టైమ్ నుంచి ఇష్టపడతాను అంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని ఇద్దరు లవ్ కన్ఫెస్ చేస్తారు. అలాగే తను అంటూ ఉంటాడు, నీకు తెలుసా ఈరోజు నేను హై స్కూల్ డ్రీమ్ కూడా కలగన్నాను అని చెప్పి, ఇలా వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.